విదిరేటి లుక్స్ మీరిస్తే దడా. రే రాజు, ఒక్క టికెట్ రేజ్ అయింది, రిజాల్వ్ చేసి మళ్ళీనా? అరే మా ఆవిడని బయటికి తీసుకెళ్ళాలరా. నేనెందుకు, నువ్వు తీసుకెళ్ళచ్చు కదా. కూర్చోరా ప్లీజ్, కూర్చో. ఏమనుకోకరా, చేసేజరా ప్లీజ్. అన్నా ఏదో రోజు నాకు టైం వస్తుంది, అప్పుడు నా వరకు నువ్వే చేయాల్సి వస్తుంది చూడు. వచ్చినప్పుడు చూద్దాం లేరా, ముందైతే జై. వస్తుంటావా? వస్తలే. బండి అవ్వట్లేదు. ఎక్స్క్యూజ్ మీ, ఏమైనా ప్రాబ్లమా? స్కూటీ స్టార్ట్ అవ్వట్లేదు. నేను చూస్తాను కండి. పెట్రోల్ అయిపోయింది అనుకుంటండి, ఒక్క నిమిషం ఆగండి. ఒక్క 5 minutes అండి, స్టార్ట్ అయిపోద్ది. ఓకే, థ్యాంక్స్ ఫర్ స్టాపింగ్ బై. ఒక్కదాన్ని ఇలా భయం వేస్తుండే. అయ్యో, అసలు ఎప్పుడు ఇలా హ్యాండ్ ఇవ్వలేదు, ఇవాళేమో సడన్ గా ఆగిపోయింది. అప్పటి నుంచి ట్రై చేస్తున్నాను, అసలు స్టార్టే అవ్వట్లే. సారీ. ఇప్పుడు నేను హెల్ప్ చేశాక నీ పేరు డీటెయిల్స్ చెప్పి తర్వాత మన ఇంట్రెస్ట్ కలిసి హే వాట్ స్మాల్ ఓల్డ్ కదా అని మురిసిపోవడం సో రెగ్యులర్ కదా. ఓ పని చేద్దాం, నువ్వేం చెప్పొద్దు, లెట్ మీ గెస్ ఎవ్రీథింగ్. ఐ థింక్ నువ్వు ఫ్రెషర్ అనుకుంటా. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుంటే సడన్గా బండి ఆగిపోయింది. కొలీగ్స్కి కాల్ చేయొచ్చు, అలా కాల్ చేయలేదంటే ఆఫీస్లో నీకు ఫ్రెండ్స్ ఎవరు లేరు, సో నువ్వు న్యూ జాయిన్. తప్పు, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, అందుకే చేయలే. ఓకే, 10. ఐ థింక్ నువ్వు ఈ సిటీకి కొత్త అనుకుంటా. ఈ రూట్లో వెళ్తున్నావంటే మీ ఇల్లు మియాపూర్లో ఉండొచ్చు. కరెక్ట్, ఇంప్రెసివ్, సూపర్, ఫన్ ఇచ్. ఇంకా నువ్వు ఫ్రెండ్స్తో ఉంటున్నావు అనుకో, ఆఫీస్ దగ్గరలో ఉంటావు. ఇంత దూరం వస్తున్నావంటే మేబీ నీ రిలేటివ్స్తోనో ఎవరితోనో ఉంటున్నావు అనుకుంటా. ఇది కూడా కరెక్టే, బాబాయ్ వాళ్ళతో ఉంటున్నా. అవునా? 2, 1 చూసావు ఎంత ఫాస్ట్. చిన్నప్పటి నుంచి అంతే, అన్ని ఇట్టే కనిపెట్టేస్తాను. ఒక్క నిమిషం. హలో, వర్క్ కంప్లీట్ చేసినావు, అది అయిపోయిందా? అన్న అయిపోయింది. ఎప్పటి నుంచి నీ వర్క్తో పాటు నా వర్క్ నువ్వే చేయాలి. ఎందుకురా ఆఫీస్ మానేస్తున్నావా? ఏమి కాదన్నా, అర్థం చేసుకో. ఎక్కడున్నారా అన్నా? మళ్ళీ చేస్తాను, బాయ్ బాయ్. ఏమైంది బ్రో, నవ్వుతున్నావు? ఏమన్నా? ఏమైంది బ్రో అన్నా. బ్రో ఇప్పటివరకు బాగానే మాట్లాడావుగా. సేపు అయింది కదా, అయినా స్టార్ట్ అవ్వడం లేదేంటి? ఒకసారి చూస్తా నాకు. పెట్రోల్ కాదు, దీనికి ఇంకేదో ప్రాబ్లం ఉందనుకుంటా. దగ్గరలో ఎక్కడ మెకానిక్ షెడ్ కూడా లేదే. లేట్ అవుతుంది, ఇంట్లో వాళ్ళు కూడా కంగారు పడతారు. టైంకి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయింది. సరే కాల్ చేసి మాట్లాడతావా? ఇదిగో. వద్దులే. అయినా మీకు ఆఫీస్ క్యాబ్స్ ఉంటాయి కదా. ఆఫీస్ క్యాబ్స్ లేట్గా డ్రాప్ చేస్తాయి, అందుకే ఇలా స్కూటీ మీద వెళ్తున్నా. అబ్బో, ఇప్పుడు ఏదో పెద్ద తొందరగా వెళ్ళిపోతున్నట్టు. అదే ఇప్పుడేం తొందరగా వెళ్తున్నావు ఏంటి అని అడుగుతున్నాను. అయినా నాకు ఇండిపెండెంట్గా ఉండడం ఇష్టం బ్రో. క్యాబ్ బుక్ చేస్తా, వెళ్తావా? స్కూటీ ఇక్కడ వదిలేసి ఎలా వెళ్ళాలి? నేను డ్రైవ్ చేస్తూ స్కూటీ మీద కాల్ పెడతా, బ్యాలెన్స్ చేయగలవా? అలా నేను బ్యాలెన్స్ చేయలేను. ఇండిపెండెంట్. ఇండిపెండెంట్ అదే ఇండిపెండెంట్. ఏంటి మాక్ చేస్తున్నావా? నీ హెల్ప్ ఏం అవసరం లేదు, నేనే వెళ్తాను. వెళ్ళిక నుంచి హే ఇండిపెండెంట్ మెన్, ఏంటి వెళ్ళట్లేదా? ఇల్లు నా మాటిని
మీ బాబాయ్లు ఇక్కడే ఉన్నారు కదా, ఫోన్ చేయి. అంతే అంటావా? పోనీ నీకు ఇంకేమైనా ఆప్షన్ ఉన్నాయా చెప్పు. ఇదిగో చెయ్యి. సరే. అన్నోన్ నెంబర్ అని లిఫ్ట్ చేయట్లేదు. నేను మెసేజ్ పెడతాను. మీ బాబాయ్కి ఏమైనా అప్పులు ఉన్నాయా? అంటే అన్న నెంబర్ లిఫ్ట్ చేయట్లేదంటేను మనకి ఎందుకులే. హలో హలో మధు, ఎక్కడున్నావమ్మా? బాబాయ్, ఇక్కడ దారిలోనే ఉన్నాను. స్కూటీ సడన్ గా ఆగిపోయింది. అయ్యో, ఒకనే ఉన్నావమ్మా? లేదు, ఇక్కడ ఒక అన్న వచ్చారు, ఆయన ఫోన్ ఇది. అవునా? ఒకసారి ఒక్క నిమిషం ఇస్తున్నా. మావయ్య, అదే అంకుల్ చెప్పండి. బాబు ఎక్కడున్నారు? ఫ్లైఓవర్ దిగిన వెంటనే సెకండ్ యూటర్న్ దగ్గర ఉన్నాం. ఇక్కడే ఉన్నాను బాబు, 30 minutes వచ్చేస్తాను. వచ్చేసేయండి. జాగ్రత్త బాబు. నేను జాగ్రత్త చూసుకుంటాను. జాగ్రత్త చూసుకోమంటున్నారు. ఇదిగో డిన్నర్ అయిపోయిందా? ఆఫీస్లోనే తినేసి వచ్చా. ఓకే. గూగుల్లో పని చేస్తున్నావు కదా? నీకెలా తెలుసు? తెలుస్తుందిలే. ఒకసారి ఫోన్ ఇవ్వా. ఎందుకు? నీ ఫోన్ కాదు, నా ఫోన్ అడుగుతున్నా. ఏమైనా ఆర్డర్ పెట్టుకుందామని. ఏంటి ఇక్కడ? ఆకలేస్తుంది. అవునా, ఒక్క నిమిషం ఆగు. మూంగ్ దాల్, బిస్కెట్, చాక్లెట్స్. నువ్వు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్నట్లేదు, ఇన్స్టామార్ట్ డెలివరీకి వెళ్తున్నట్టు ఉంది. ఇంతకీ నీ ఇన్స్టా ఐడి ఏమంటుంది? డాడ్స్ ఇండిపెండెంట్ గర్ల్ అని ఉంటుందా? ఇప్పుడు నా ఇన్స్టా ఐడి, నా నెంబర్ అన్ని నేనే చెప్పేస్తే సో కామన్ కదా. సో నువ్వే కనిపెట్టు, అప్పుడు చూద్దాం. కనిపెడతా నాకేంటి? ఒక్కవేళ కనిపెడితే నిన్ను బ్రో అని పిలవడం మానేస్తా. పక్కా కనిపెడతా చూడు. ఫస్ట్ కనిపెట్టి చూడు, అప్పుడు నీకు కావలసినట్టు పిలుస్తా. అయినా నాకు ఇచ్చేవి చిప్స్ ప్యాకెట్ నావే కదా. బాబాయ్, ఫుల్ ట్యాంక్. 0 చేసుకో. సరే. ఇగో బాబాయ్ ఒకసారి చూపించవా? ఏంది, ఫోన్పే పని చేస్తలేదా? బాబాయ్ ఫుల్ ట్యాంక్ కొట్టించినావుగా, పైసలు ఇచ్చి బండి తీసుకోబో. డబ్బులు ఏమనిరా? 40K ఉండాలి కదా, 0 చూపిస్తుందేంటి? అకౌంట్లో మనీ ఏమైనా హోల్డ్ చేశారా? బిల్స్ ఏమైనా స్కిప్ చేశానా? లేదే, అన్నీ కట్టగానే కట్టానే. ఏమైనా మరి డబ్బులు ఏమైనా రాని? సేపు అయింది కదా, అయినా స్టార్ట్ అవ్వడం లేదేంటి? నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, అందుకే చేయలే. ఇదిగో చెయ్యి. సరే, నువ్వు కనిపెట్టలేవు. ఒక 30 minutes వచ్చేస్తాను, జాగ్రత్త బాబు. కస్టమర్ కేర్. తెలుగులో కొనసాగించడానికి 1 ఎంటర్ చేయండి. ఏటీఎం కార్డ్, యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ బ్లాక్ చేయడానికి మీరు నమోదు చేసిన వివరాలు చెల్లనివి. అపాయము దాటడానికి ఉపాయము కావాలి. అంధకారమలమినప్పుడు వెలుతురుకై వెదకాలి. అవ్వట్లేదు బండి.
ఎక్స్క్యూజ్ మీ, నీ ప్రాబ్లం? భరించలేడు